నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం డేటా అనాలిసిస్ అంటే ఏంటిది, డెసిషన్ మేకింగ్ అంటే ఏంటిదో చూసాము. సో ఇప్పుడు మనం డేటా సైన్స్ ఇంకా డేటా డ్రైవెన్ సైన్స్ అనేది ఏంటిది అని చూద్దాము. సో ఇక్కడ మనకి సింపుల్ డయాగ్రామ్ తో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో డేటా సైన్స్ అనేది మనం ఎటువంటి ఫీల్డ్ లోకి వెళ్ళినా, లైక్ కంప్యూటర్ సైన్స్ లోకి వెళ్ళినా, మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లోకి వెళ్ళినా, బిజినెస్ డొమైన్ ఎక్స్పర్టైజ్ లోకి వెళ్ళినా సరే అది అన్నిట్లో ఇన్వాల్వ్ అయి ఉండేది ఏంటిదంటే డేటా సైన్స్. సో డేటా సైన్స్ అంటే ఏం లేదు, జస్ట్ మనం ఏదైతే డేటాని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ అనేటివి సాల్వ్ చేస్తాం, లేదంటే అనలైజ్ చేసి మనం బిజినెస్ లో ఏవైతే ఇంప్లిమెంటేషన్స్ చేస్తామో సో అలాంటివి మనకి అన్ని ఫీల్డ్స్ లో ఉంటాయి అని చెప్పడానికి మనకి డేటా డ్రైవెన్ సైన్స్ అనేది మనకి ఇక్కడ డయాగ్రామ్ అనేది ఇచ్చినారు. సో ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ ద్వారా ఏం తెలుస్తుందంటే డేటా సైన్స్ అనేది అన్నిట్లో, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ లో ఎంత డిఫరెంట్ టాపిక్స్ ఉన్నా సరే ఒక చిన్న టాపిక్ డేటా సైన్స్ అనేది ఉంటది. మళ్ళీ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లో కూడా దాని రిలేటెడ్ ఎంత ఉందో కంప్యూటర్ సైన్స్ గురించి కూడా ఉంటుంది అందులో, డేటా సైన్స్ గురించి కూడా ఉంటుంది అందులో. నెక్స్ట్ ఏదైతే మనకి బిజినెస్ గురించి ఉందో దాంట్లో కూడా మనకి ఏమేమి ఉంటాయి, మొత్తం కంప్యూటర్ సైన్స్ ఉంటది, మ్యాథమెటిక్స్ గురించి ఉంటది, డేటా సైన్స్ గురించి ఉంటది, అన్ని ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఇది దీంట్లోనేమో ఈ 3 ఇన్వాల్వ్ అయి ఉంటాయి, దీంట్లోనేమో ఈ 3 ఇన్వాల్వ్ అయి ఉంటాయి, మళ్ళీ దీంట్లోనేమో ఈ 3 ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో అలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఈ వెన్ డయాగ్రామ్ అనేది ఇచ్చినారు. సో ఇది మనకి డేటా సైన్స్. సో డేటా సైన్స్ అనేది మనకి అన్ని ఫీల్డ్స్ లో ఇన్వాల్వ్ అయి ఉంటది అనమాట. నెక్స్ట్ మనకి డిస్రప్షన్. సో డిస్రప్షన్ అంటే ఏంటిదంటే ఫస్ట్ మన ఏదైతే బిజినెస్ ఉందో అందులో ప్రాబ్లం ఉంది, పర్ సపోజ్ దాని లాసెస్ కంటిన్యూస్ గా వస్తున్నాయి. సో ఎక్కడ ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేసేదే మనకి ఏంటిది డిస్రప్షన్. సో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి బిజినెస్ లో, ఎక్కడ దేని వల్ల మనకి లాస్ వస్తుంది, మనం దాన్ని ఐడెంటిఫై చేసేదాన్ని డిస్రప్షన్ అని అంటాం. సో ఈ డిస్రప్షన్ వల్ల ఏమవుతుందంటే ఎక్కడ నుంచి లాసెస్ వస్తున్నాయని చెప్పి మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకుని ఆ లాసెస్ ని మళ్ళీ రికవర్ చేసి మనము ప్రాఫిట్స్ ని రీగెయిన్ చేయొచ్చు అనమాట. సో దానికి డిస్రప్షన్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి సింపుల్ గా 1 లైన్ లో వాళ్ళు ఒక సెంటెన్స్ అనేది ఇచ్చినారు. సో డిక్షనరీ మీనింగ్ ఏంటిదంటే డిస్రప్షన్ ది దట్ డిస్టర్బెన్సెస్ ఆర్ ప్రాబ్లమ్స్ విచ్ ఇంటరప్ట్ ఈవెంట్, యాక్టివిటీ ఆర్ ప్రాసెస్. సో ఇవేంటి మనకి ప్రాబ్లమ్స్ లేదా డిస్టర్బెన్సెస్ ఏవైతే బిజినెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి సో అవి మనం ఐడెంటిఫై చేసుకుని వీటిని రికవర్ చేసుకోవాలని చెప్పి మనకి డిస్రప్షన్ ఇచ్చినారు. చాలా 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 ఇంపార్టెంట్, ఇది షార్ట్ లో వస్తుంది అనమాట డిస్రప్షన్ అంటే ఏంటిది అని చెప్పి. సో డిస్రప్షన్ అంటే ఏంటిది, ఏవైతే ప్రాబ్లమ్స్ బిజినెస్ లో ఎరైజ్ అవుతున్నాయి దాని వల్ల మనకి లాస్ వస్తుందో దాన్ని మనం చూడొచ్చు, దాన్ని డిస్రప్షన్ అని అంటాం అనమాట. నెక్స్ట్ డిస్రప్షన్స్ వి మనకి టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ గ్లోబలైజేషన్ ఉంది, నెక్స్ట్ డిజిటలైజేషన్ ఉంది, నెక్స్ట్ డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్ అనేది ఉంది. సో ఫస్ట్ గ్లోబలైజేషన్ అంటే ఏంటిదంటే మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎక్కడ త్రూ అవుట్ ది వరల్డ్, అంటే మొత్తం వరల్డ్ వైడ్ లో ఏవైతే మనము గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామో దాన్ని గ్లోబలైజేషన్ అంటాం. బట్ ఇక్కడ డేటాకి ఎందుకు మనకి గ్లోబలైజేషన్ అని వాళ్ళు ఇచ్చినారు అంటే ఇప్పుడు ఏమవుతుంది కరెంట్ జనరేషన్ లో అంటే globalization presents both the challenges and opportunities for the business firms. సో ఈ గ్లోబలైజేషన్ ఏం చేస్తుందంట, ఛాలెంజెస్ ఇంకా ఆపర్చునిటీస్ రెండు ప్రొవైడ్ చేస్తుందంట ఎవరికి, అన్ని బిజినెసెస్ కి. పర్ సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ ఉంది అనుకోండి, ఇప్పుడు ఆ కంపెనీ మనకి అవుట్ సైడ్ లైక్ అమెరికాలో ఉంది. సో ఇప్పుడు మనం ఒకవేళ సేమ్ కంపెనీ అంటే ఇప్పుడు అది ఒకవేళ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది అనుకోండి అమెరికాలో అలా. సో ఇప్పుడు మనం ఇక్కడ మన ఏదైతే ఇండియా ఉందో అక్కడ కూడా మనం అది పెడితే ఇప్పుడు అక్కడ చేసేదానికి ఇక్కడ చేసేదానికి మనకి ఇద్దరికి ఛాలెంజెస్ ఉండొచ్చు, లేదంటే అక్కడ కంపెనీ ఉన్నందువల్ల మన వాళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు ఆపర్చునిటీస్ కూడా ఉండొచ్చు. సో అట్లా గ్లోబలైజేషన్ వల్ల మనకి ఛాలెంజెస్ ఉంటాయి, ఇంకా కాంపిటీషన్ కూడా ఉంటది, ఇంకా ఆపర్చునిటీస్ కూడా ఉంటాయంట. సో అది చెప్పడానికి మనకి ఈ డిస్రప్షన్ లో టైప్స్ లో ఫస్ట్ వన్ గ్లోబలైజేషన్ ఇచ్చినారు. సో ఎందుకు మనకి గ్లోబలైజేషన్ ఇచ్చినారు, గ్లోబలైజేషన్ అనేది ఏవైతే గూడ్స్ ఇంకా సర్వీసెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రొవైడ్ చేయబడుతుందో దాన్ని గ్లోబలైజేషన్ అంటాం. అది మనకి ఈ సబ్జెక్ట్ లో ఎందుకు వచ్చిందంటే గ్లోబలైజేషన్ అనేది నాట్ ఓన్లీ ఛాలెంజెస్, ఆపర్చునిటీస్ ఇంకా మనకి కాంపిటీషన్ అనేది కూడా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట, ఎక్కడ బిజినెస్ కి, కంపెనీస్ కి, వాళ్ళకి. నెక్స్ట్ డిజిటలైజేషన్. సో డిజిటలైజేషన్ అంటే ఏంటిదంటే న్యూ ఛాలెంజెస్ ఇంకా ఆపర్చునిటీస్ అనేటివి ప్రొవైడ్ చేస్తుంది. డిజిటలైజేషన్ అంటే ఏంటిది, మనకి ఏదైతే బిజినెస్ అన్నా లేదంటే ఏదైనా కంపెనీస్ లోనన్నా న్యూ ఛాలెంజెస్ ఇంకా న్యూ ఆపర్చునిటీస్ అంటే ఏంటివి, ఇంకా కొత్త ఏమన్నా ఆపర్చునిటీస్ ఉంటాయి కదా, సో వీటిని డెవలప్ చేయడానికి మనకి డిజిటలైజేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది.
సో ఇక్కడ మనకి కొన్ని సైడ్ హెడింగ్స్ ఇచ్చినారు. సో ఏమేమి ఇచ్చినారు? ఇంటెలిజెంట్ ఏజెంట్స్, ఆగ్మెంటెడ్ అండ్ వర్చువల్ రియాలిటీ, ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో డిజిటలైజేషన్ అంటేనే మనకి డిజిటల్ అంటే ఏంటిది? ఇంటర్నెట్ అని అర్థమవుతుంది. సో దాని ద్వారా మనకి నేమ్ లోనే తెలిసిపోతుంది డిజిటల్ అని చెప్పి. సో ఇప్పుడు మనకి డిజిటల్ ఎంత ఉపయోగపడుతుంది, లైక్ ఏఐ. సో అలాంటి వాటి వల్ల మనకి ఎంత న్యూ ఛాలెంజెస్, న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో అదే ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. నెక్స్ట్ డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్. సో డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్ అంటే ఏంటిదంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న డేటాని మనం తీసుకొని దాని వల్ల మనకి ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా మనం ఐడెంటిఫై చేసుకొని దానికి ఏదైతే మన బిజినెస్ కి అప్రోప్రియేట్ డెసిజన్ తీసుకుంటే మన బిజినెస్ డెవలప్ అవుతుందని చెప్పి మనం చూసుకుంటాము. దాన్ని డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్ అని అంటారు. నెక్స్ట్ డేటా డ్రైవెన్ ఆర్గనైజేషన్. సో డేటా డ్రైవెన్ ఆర్గనైజేషన్ అంటే ఏంటిది? ద ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ కమిటెడ్ టు గ్యాదర్ ద డేటా కన్సర్నింగ్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్, ఫెసిలిటేటింగ్ దిస్ డేటా టు ది రైట్ ఎంప్లాయీస్ అండ్ ఎనేబ్లింగ్ them to use the right data at right time, right place to faster decision making. సో డేటా డ్రైవెన్ ఆర్గనైజేషన్ అంటే ఏంటిదంటే మన దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉందో మనము ఎవరైతే స్కిల్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాళ్ళని దాని మీద ప్రాసెసింగ్ చేయమని చెప్పి అది ప్రాసెస్ అయిన తర్వాత ఆ డేటా ఏదైతే ఉందో దాన్ని రైట్ ప్లేస్ లో రైట్ టైంలో యూజ్ చేసి మనము మంచి డెసిజన్స్ తీసుకొని మన బిజినెస్ ని డెవలప్ చేయడమే మనకి డేటా డ్రైవెన్ ఆర్గనైజేషన్ అని అంటారనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏముంది? ఛాలెంజెస్ ఇన్ బికమింగ్ డేటా డ్రైవెన్ ఆర్గనైజేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లాంగ్ ఆన్సర్ కి కంపల్సరీగా వస్తుంది అనమాట ఫస్ట్ యూనిట్ నుంచి. సో ఛాలెంజెస్ ఇన్ బికమింగ్ డేటా డ్రైవెన్ ఆర్గనైజేషన్ అని వాళ్ళు మనకి క్వశ్చన్ లో ఇస్తారు. వాట్ ఆర్ ది ఛాలెంజెస్ అని చెప్పి. సో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటిదంటే మనకి ఒక డేటా డ్రైవెన్ ఆర్గనైజేషన్ గా మన ఆర్గనైజేషన్ ని మనం మార్చుకోవాలంటే ఫస్ట్ మన డేటాకి క్వాలిటీ అనేది ఉండాలి. సో ఏదంటే ఆ డేటా ఎత్తుకొని వచ్చేసి మనం దాన్ని బిజినెస్ ని ముందుకెళ్ళాలంటే అవ్వదు కదా. ఏదైతే డేటా అనేది క్వాలిటీగా ఇంకా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకుంటేనే అప్పుడు మనకి ఏమవుతుంది? మనం డేటా డ్రైవెన్ ఆర్గనైజేషన్ అంటే ఏంటిది? పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్ విత్ ప్రాఫిట్స్ రన్ చేయగలుగుతాం. సో ఇక్కడ డేటా క్వాలిటీ అంటే ఏంటిది? మనం డేటా అనేది ఎలా మెయింటైన్ చేయాలి? హై క్వాలిటీతోని మెయింటైన్ చేయాలి. ఇంకా ఇది ఎలా ఉండాలి? పీపుల్ ఇంకా ఎవరైతే మెషిన్ ఉందో అది అర్థం చేసుకునే విధంగా ఉండాలన్నమాట మన డేటా ఏదైతే ఉంటుందో. ఇంకా ఆ డేటాలో ఏమైనా ఎర్రర్స్ ఉంటే వీటిని క్లీన్ చేయాలి. ఇంకా దాన్ని మనం ఏం చేసుకోవాలి? ముందే అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ అంటే ఏంటిది? ఏమన్నా ఎర్రర్స్ ఉంటే తీసేసి ఇంకేమన్నా యాడ్ చేసేది ఉంటే కలెక్ట్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా డేటా క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలంట. సో ఇక్కడ మనకి కొన్ని దానిలో సైడ్ హెడింగ్స్ ఇచ్చారు. సో డేటా అనేది ఎలా ఉండాలి? అక్యురేట్. సో అక్యురేట్ అంటే ఏంటిది? కరెక్ట్ డేటా అనేది ఉండాలి మన దగ్గర. ఏది పడితే అది ఎత్తుకొని వచ్చి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అన్ని మెయింటైన్ చేయకూడదు. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ అనేది కూడా ఉండాలి మన డేటా దగ్గర. రిలయబిలిటీ. సో రిలయబిలిటీ అంటే ఏంటిదంటే మనకి డేటా అనే దాంట్లో మనకి మిస్టేక్స్ అనేటివి ఉండకూడదు అనమాట. ఏదైతే మనం డేటా కలెక్ట్ చేసుకుంటున్నామో సో డేటా ఇక్కడ మనకి డేటా క్వాలిటీలో ఎందుకు ఇవి ఇచ్చినారు? సో ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే మన డేటా అనేది హై క్వాలిటీలో ఉన్నట్టు. ఏదో హై ఫైల్ తీసుకొని లేదంటే మంచిగా చేసినట్టు అలా కాదు. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే మన డేటా అనేది హై క్వాలిటీ కింద ఉన్నట్టు అని తెలుస్తుంది. సో ఫస్ట్ అక్యురేట్ గా ఉండాలి, కన్సిస్టెన్సీగా ఉండాలి, ఇంకా రిలయబుల్ గా ఉండాలి. నెక్స్ట్ ఇంకేం ఉండాలి? టైమ్లీనెస్. సో టైమ్లీనెస్ అంటే ఏంటిదంటే టైమ్లీనెస్ అంటే ఇప్పుడు పర్ సపోజ్ డేటా కలెక్ట్ చేసాము, దాన్ని ప్రాసెస్ చేయడానికి అలానే వదిలేసాం. ఎన్ని డేస్ అవుతుంది, ఇయర్స్ అవుతుంది, దాన్ని అలానే వదిలేసాం అనుకోండి. సో డేటా డిలేడ్ ఈజ్ డేటా డినైడ్. అంటే ఆర్గనైజేషన్స్ ఏవైతే డేటా కలెక్ట్ చేస్తున్నాయో అవిటిని జల్దీ అనలైజ్ చేయకపోతే వాటి ఆపర్చునిటీస్ అనేటివి అవి మిస్ చేసుకుంటాయి అనమాట. అవి ఎంత జల్దీ అనలైజ్ చేస్తే వాటికి అన్ని ఆపర్చునిటీస్ అనేటివి వస్తాయి. నెక్స్ట్ కంప్లీట్నెస్. సో కంప్లీట్నెస్ అంటే ఏంటిది? ఏవైతే డేటా ఉందో దాంట్లో మనము అన్ని క్లియర్ గా మెన్షన్ చేసి నీట్ గా ఉండాలన్నమాట. సో అన్ని సగం డేటా. ఇప్పుడు పర్ సపోజ్ ఏదైనా ప్రొడక్ట్ గురించి రివ్యూ తీసుకుంటున్నాము, ఒక పర్సన్ బాగుంది అని చెప్పి ఇంకో పర్సన్ బాగాలే అని చెప్పింది. సో అందులో క్లారిటీ లేదా ఆ ప్రోడక్ట్ బాగుందా బాగాలేదా అని. ఒక 5-10 మెంబర్స్ అడిగితే మేబీ 8 మెంబర్స్ బాగుందని చెప్పొచ్చు కదా. అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది, 8 మెంబర్స్ బాగుంది అన్నారు, సో ఈ ప్రొడక్ట్ బాగుంది అన్నట్టు. సో అలా మనం కంప్లీట్నెస్ ఉండాలన్నమాట. మన దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని సగంగా చేసి అర్థం కాని విధంగా ఉంటే అలాంటి డేటా అనేది క్వాలిటీ డేటా అని కింద రాదనమాట. నెక్స్ట్ రిలవెన్స్. సో మనకి డేటా అనేది ఎలా ఉండాలి? రిలవెంట్ గా ఉండాలంటే ఏదైతే మన టాపిక్ వాళ్ళు ఇచ్చినారో కంపెనీ వాళ్ళు దానికి రిలేటెడ్ డేటానే మనం కలెక్ట్ చేయాలి. ఏది పడితే ఆ డేటా తీసుకొని వచ్చి ఎవరు పడితే ఏది చెప్పింది అది తీసుకొని వచ్చి మనం మన డేటాలో చూపిస్తే అది క్వాలిటీ డేటా అవ్వదు. ఇంకా మనం డేటా డ్రైవెన్ డెసిజన్ మేకింగ్ అంటే ఆర్గనైజేషన్ కింద మారలేం
అంటే ప్రాపర్ డెసిషన్స్ అనేటివి తీసుకోలేము మన బిజినెస్ కోసం మనం అలా చేస్తే. సో ఇక్కడ మనకి డేటా క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే మనకి ఏమేమి ఉండాలి, అక్యురసీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, రిలయబిలిటీ ఉండాలి, టైమ్లీనెస్ ఉండాలి, కంప్లీట్నెస్ ఉండాలి, రిలవెన్స్ ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే మన డేటాకి క్వాలిటీ ఉన్నట్టు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏముంది డేటా క్వాలిటీ తర్వాత, టూల్స్ ఫర్ యాక్సెస్, ఎక్స్ట్రాక్షన్, ప్రాసెసింగ్ అండ్ సో అనాలిసిస్ కి ఇవన్నిటికి కావాల్సిన టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మన దగ్గర ఉంటే అప్పుడు మనము డేటా డ్రైవెన్ ఆర్గనైజేషన్ కింద మారొచ్చు. అంటే ఏంటిది, మనం మన బిజినెస్ కోసం ప్రాపర్ డెసిషన్స్ అనేటివి తీసుకోవచ్చు. సో ఏమేమి ఉండాలి మన దగ్గర, యాక్సెసింగ్, ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి, అనలైజ్ చేయడానికి ప్రాపర్ టూల్స్ అనేటివి ఉండాలి. ప్రాపర్ టూల్స్ అంటే ఏంటివి, లైక్ ఇప్పుడు మనము ఏమన్నా కొన్ని యూజ్ చేస్తాం కదా ఐటమ్స్, లైక్ ఏమైనా సాఫ్ట్వేర్స్ కంప్యూటర్ లో, సో అవి యూజ్ చేసి మనం మన డేటాని ప్రాసెస్ చేసుకోవచ్చు లేదంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, అలాంటివి ఉంటాయి కదా. సో అలాంటి టూల్స్ అనేటివి మన దగ్గర అవైలబుల్ లో ఉండాలి. నెక్స్ట్ కాస్ట్. అనదర్ ఛాలెంజ్ ఫర్ బికమింగ్ ఎ డేటా డ్రైవెన్ ఆర్గనైజేషన్ ఈస్ టు ఫైండ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ కాస్ట్ అండ్ యాక్సెస్. లాట్ ఆఫ్ human hours will be taken for data cleaning, analyzing, management, which is costing the organization. It occurs amount in expanding the data sets if the data is not first party data. Next, then the data acquired from another party might so incur cost. So ఇక్కడ ఏమంటున్నారు, ఏదైతే ఇప్పుడు హ్యూమన్ పవర్ ఏదైతే యూజ్ చేసి డేటా అనలైజ్ చేస్తుందో అది చాలా టైం టేకింగ్ చేస్తుందంట. ఇంకా దానివల్ల ఎక్కువ మనీ కూడా స్పెండ్ అవుతున్నాయి కదా. దాని బదులు మనం ఏమన్నా డిజిటల్ సాఫ్ట్వేర్స్ చూసుకోవాలి. దానివల్ల మన డేటా ఏదైతే ఉందో అది జల్దీ ప్రాసెసింగ్ అయ్యి మన వర్క్ అనేది జల్దీ అయ్యేలాగా, టైం వేస్ట్ లేకుండా. నెక్స్ట్ లెగసీ డేటా. సో లెగసీ డేటా అంటే ఏంటిదంటే ఓల్డ్ డేటా. పర్ సపోజ్ ఇప్పుడు ఒక కంపెనీ ఇప్పుడు 2025 లో ఇంకా రన్ అవుతుంది, అది ఎప్పుడో 1990లో స్టార్ట్ అయిన కంపెనీ అనుకోండి. ఏవైతే 1990లో మనకు అప్పుడు అంత టెక్నాలజీ లేదు కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేస్తుండే, అన్ని బుక్ లో మెయింటైన్ చేస్తుండే కదా రికార్డ్స్. సో ఇప్పుడు ఆ బుక్ లో మెయింటైన్ చేసిన రికార్డ్స్ ని వాళ్ళు ఇప్పుడు కంపేర్ చేయాలి అంటే అవి మొత్తం తిరిగేస్తే చాలా టైం పడుతుంది కదా. సో అలా కాకుండా ఏవైతే ఆ ఓల్డ్ డేటా ఉందో 1990ది దాన్ని మనము డిజిటల్ ఫామ్ లో ఈ ప్రెసెంట్ జనరేషన్ లో ఎలా ఉందో అలా కన్వర్ట్ చేసుకుంటే ఫ్యూచర్ లో మనం ఎప్పుడన్నా వాటిని రివైజ్ చేయాలనుకుంటే అప్పుడు మనకి ఈజీ అవుతుందంట. సో అది మనకి లెగసీ డేటాలో చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ ఏదైతే పాలిటిక్స్ ఉన్నాయో అవి చెప్తున్నారు. సో ఆర్గనైజేషనల్ పాలిటిక్స్ ఏవైతే ఉంటాయో అవి రాకూడదంట. అలాంటివి వస్తే మనం ప్రాపర్ డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్ అనేది చేయలేము. ఎందుకంటే ఇప్పుడు మన ఎవరైతే టీం మెంబర్స్ ఉన్నారో సో వాళ్ళతో మనం హెల్తీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తేనే మనకేమన్నా బిజినెస్ లో ఏమన్నా చేంజెస్ చేయాలన్నా, ఇంప్లిమెంటేషన్స్ చేయాలన్నా అందరు కలిసి తీసుకోవచ్చు. లేదు అలా కాదు, మనం వాళ్ళతో అన్హెల్తీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తే అప్పుడు మన బిజినెస్ కి మనమే లాస్ చేసుకున్నట్టు అవుతుంది. నెక్స్ట్ డేటా సిలోస్ అని ఉంది. సో డేటా సిలోస్ అంటే ఏంటిదంటే ఏదైతే మనము ఇప్పుడు పర్ సపోజ్ ఒక కంపెనీ ఉంది, ఏ కంపెనీ, సో వాళ్ళు కొంచెం డేటా ఏదైతే కలెక్ట్ చేసుకున్నారో అది వాళ్ళు ఎలా ఉంచుతారు, బయట కంపెనీస్ కి తెలియకుండా దాచుతారు. సో అలా మెయింటైన్ చేస్తేనే మనం మన ఏదైతే బిజినెస్ ఉందో దానిలో ప్రాపర్ డెసిషన్స్ తీసుకోవచ్చు. లేదు మనం వెళ్ళి బి కంపెనీకి లీక్ చేస్తే వాళ్ళు జల్దీ ఇంప్లిమెంట్ చేసుకుని మనకంటే హై ప్రాఫిట్స్ వాళ్ళు ఎర్న్ చేసుకుంటారు కదా. సో అందుకే అలా మనం లీక్ చేయకూడదు అనమాట. మన ఏదైతే డేటా ఉందో అది మనమే మెయింటైన్ చేసుకోవాలి ప్రాపర్ గా. నెక్స్ట్ లింకింగ్ ద డేటా. లైక్ ఇప్పుడు ఓల్డ్ ఏదైతే మనకి పాత డేటా ఉండేనో ఇప్పుడు ప్రెసెంట్ డేటా ఉందో దాన్ని రెండు కంపేర్ చేసుకుంటూ లింక్ చేసుకుంటూ మనము కంపేర్ చేసుకోవచ్చు అనమాట, ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి ఎంత లాసెస్ వస్తున్నాయి అని. నెక్స్ట్ స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది ఉండాలి ఒకవేళ మనం ప్రాపర్ డెసిషన్ మేక్ చేయాలంటే. నాలెడ్జ్ ఆఫ్ డేటా సైంటిస్ట్స్ అంటే డేటాను ఎలా అనలైజ్ చేయాలి, అనలైజ్ చేసిన డేటా కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా అని తెలియాలంటే మనకు దాని మీద కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. అప్పుడే మనం దాన్ని కంటిన్యూగా వర్క్ చేసి ఇంకా మంచి మన ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోవచ్చు మన బిజినెస్ కి. సో ఇది మనకి ఛాలెంజెస్ అన్నమాట డేటా డ్రైవెన్ ఆర్గనైజేషన్ ని తెచ్చుకోవాలంటే. సో నెక్స్ట్ వీడియోలో మనము అనలైజింగ్ డేటా ప్రాక్టీసెస్ చూద్దాము ఆర్గనైజేషన్ లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.